దగ్గర పోయి కుర్చీ కొట్టాడు. ఎట్లా కొడతావురా మా ఎమ్మెల్యే రాకుండా కొబ్బరికాయని కుర్చీ కొడతారా మనం చెప్పుకుంటున్నాం. మేము కొట్టినాం దుబ్బాకరా, నేను కొట్టిన ఒక్కనే 100 మంది కొట్టుకుంటే కూడా గీత గీసి నిలబెట్టినా నేను రాకముందు కొబ్బరికాయ కొడతాను కానీ నీలో గీసినా చెప్తున్నా. 100 మంది పోలీసులు కొట్టుకుంటే కూడా అక్కడ నిలిచిపోయి ఎస్పీ అని చెప్పిన. బస్ స్టాండ్ కాడ నేను కొడితే ఇంకెవరికైనా కొబ్బరికాయ కొట్టాలని చెప్పిన. ఇది ఈ గత పౌరుషం యాదగిరితో ఒకసారి ఈ గత ముందులో ఈ గత మీద ఉంటున్నాం, ఈ గత మీద రంగున్నాం. 610 జిల్లు అమలు కావాలని కొట్టాడేటోళ్ళం. బరాబర్ ఒకసారి ఆలోచించాలి. నాతో పాటు జై తెలంగాణ మిత్రులందరూ ఆలోచించాలి. సాయిరామ్ ఎందుకు టికెట్, రాజనర్సికి ఎందుకు మెరగంపి సీటు, సిద్దిపేట ఎందుకు మనం చెప్పలేదో మా సిద్దిపేట బిడ్డలు ఆలోచించాలి. నువ్వు ఉండాలి, నీ పర్యాలు ఉండాలి, నీ పనులు ఉండాలి. కానీ సిద్దిపేట ఒక్కరంటే ఒక్కరు ఎంపీకి పోటీ చేసేందుకు పనికిరాడు. 300 మంది వకీలు ఉన్నారు, 300 మంది వకీలు ఉన్నారు, 500 మంది డాక్టర్లు ఉన్నారు, వేలాది మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు. పాప సాయిరామ్ లాంటి జై తెలంగాణ అని బట్ట చెప్పుకొని కొట్టుకున్నారు ఉన్నారు. ఈడ కూడా చాలా మంది నిలుస్తాం చూస్తున్నారు. పక్కని ఈ పేరు తీసి మీకు ఇబ్బంది పెట్టి నాకు ఇష్టం లేదు. కానీ మన సాయిరామ్ మాట్లాడాడు రఘునందన్ నువ్వేంటి అనేది. నేనేందో సిద్దిపేట తెలుసు సాయి, నువ్వేందో నీ నెత్తి మీద హరీశ్వరుడు ఆయన ఎన్నిసార్లు చెడగొట్టినట్టున్నా కూడా సిద్దిపేట అందరికీ తెలుసు. 2 సార్లు కౌన్సిలర్కి వెళ్తే ఆయన 3వ సారి కౌన్సిలర్కి వెళ్ళనియాడు. ఎందుకంటే చైర్మన్ అడుగుతాడు, చైర్మన్ ఇవ్వదు. జీవో 59 కింద ఏమైనా ప్లాట్లు రెక్లమైజ్ అయినాయో ఒక్కసారి గాంధీ అక్కడ మాట్లాడదామేమో వస్తానే అడగాలి. అందుకని దయచేసి ఈ పంచాయతీ హరీష్ పంచాయతీ రఘునందన్ రావు పంచాయతీ కాదు. ఈ పంచాయతీ ఈ దేశం కోసం, ధర్మం కోసం 500 సంవత్సరాలుగా రాములారి గుడి ఎప్పుడైతుందని ఎదురు చూసిన హిందూ బంధువులందరూ కూడా నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఏసామేన్ ఇండియన్ అని గర్వంగా ప్రపంచం నలుగురుగా చెప్పుకునే రీతిలో భారతీయుల కీర్తి ప్రతిష్టలు పెంచిన నాయకుడు మా నాయకుడు నరేంద్ర మోదీ గారు. సార్ మీరేం చేసిరు, 10 ఏళ్ళు బాగా పాలించమని చెప్పారు. కేటీఆర్ గారు ఇక్కడ నా దోస్తు, నా వ్యాపార భాగస్వామి, అన్నింటిలో పార్ట్నరు, అందుకని ముందుగానే ఎంపీ డిక్లేర్ చేస్తున్నారని రంజిత్ రెడ్డి అని డిక్లేర్ చేసిండా. ఈ మంత్రి ఊరిలో మాట చెప్తాడు. ఏం చెప్తాడు? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేటట్టు ముందంట నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కానీ వాడేటోళ్ళంట. ఇక టీఆర్ఎస్ వచ్చినట్టు అందరూ మేమొస్తామని కారెక్కిరాడు మొన్నటి దాకా. ఇవాళ ఏమైతుంది? సారు నీకో దండం, నీ కారుకో దండం, నీ బీఫామ్కో దండమని రంజిత్ రెడ్డి మొదలు పెడితే కడియం కావేదాకా సారుకో దండం, కారుకో దండమని దిగి ఉరుకుతా ఉన్నారు. ఇలా కారును వదిలిపెట్టిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? మనుషుల్ని మనుషుల్లా చూడలేదు, ఎమ్మెల్యేలను గౌరవించలే. ఒక్కరిని కూడా అధికారం అనేటువంటి అహంకారంతో మనుషులు గౌరవించాలి. కాబట్టి ఇవాళ నీ సిద్దిపేటలో 20 ఏళ్ళు ఎమ్మెల్యే సార్లు మంత్రి అయినాక ఏమి అనేటువంటి ఒక చిన్న పిల్లగాడు కొబ్బరికాయలు ఎట్లా కొడతామని ఒక్కడు అడుగుతలేడు. ఇది నీ ప్రజలు నీకు ఇస్తున్నటువంటి గౌరవం. హరీష్ గారు ఒకసారి గుర్తుంచుకోవాలి. అధికారం ఉంటే ఎగిరెగిరి పడితే పెట్టి ఉన్నది 3 ఏళ్ళు రఘునందన్ కొబ్బరికాయ కొట్టదు అనుకున్నా. లైవ్ వస్తుందా ఒకసారి పెట్టి ఉంది కానీ కొబ్బరికాయ కొడుతుంటా అత్తలేదు కొడతలేదు. ఓకే డన్. ఎందుకంటే అత్తలేదు మామలేదు, ఇద్దరు మహాబాదులే ఉన్నారు. మరదలు ఏడుంది? ఏం ఆడిపోయిమన్నాం? మొత్తం ఆడిపోయిమన్నాం. చెల్లేమిచ్చింది? ఏమిచ్చింది? అక్కడ తెలంగాణలో ఎవరైనా బాధితులు బీజ నడుస్తారా? మరి మా చెల్లె డైరెక్ట్గా వచ్చింది ఆలోచన. ఒక్కసారి ఆలోచించాలి. ఇంకెన్ని మంచి పనులు చేసింది అనుకోరు. ఎవరైనా కౌన్సిలర్ గట్టిగా మాట్లాడితే, మీ మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే మరి కోర్టులో తగ్గు పెట్టిరు. ఏం పెట్టిరు? పెట్టి భార్యాభర్తలు ఆరుమోహలు ఏమైనా మాట్లాడుతున్నారు. ఇంటారా? అకేవరంగా ఇంటారా?
తెలంగాణ ఇంటికి కొడుకు కోడల్ని తెచ్చుకుంటే కొడుకు కోడలు మాట్లాడుకుంటే అత్త మామ అసంత పోతుంది. ఇది తెలంగాణ సంస్కారం. వీళ్ళేం చేసిరు? కోడలు పోయినారు, కొడుకు పోయినారు, అల్లుని పోయినారు, ఆఖరికి బిడ్డ కోడు కూడా ఇన్నారు. విన్నారా? ఇది తెలంగాణలో తెలంగాణ ప్రజల పరిస్థితి. ఏమొచ్చింది ఆఖరికి? ఏమొచ్చింది? శ్రీకృష్ణ జన్మస్థానం వచ్చింది. ఈ ఎన్నికలు మూడోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి ఎవరికి నచ్చినా నచ్చకుండా, ఏ టీవీకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నాక ఏం చెప్తున్నారు? మోడీ మరి సిరిపడ చెప్పాలా చెప్పాలా? కరీంనగర్ ఎంపీ ఎవరు గెలుస్తున్నారు? నేను చెప్పలే. వినోదరావు గారిని ఎవరో టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే వచ్చారు. జైరాబాద్ లో గెలుస్తారా? గెలుస్తారా? సికింద్రాబాద్ లో గెలుస్తారా? మరి ఏ గెలవడం? మెదక్లో గెలిస్తే ఏమవుతుంది? ఒక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఈయన కూడా జల్దీ పోతాడు గాడికి. అందుకని పొరపాటున కారు కోటేస్తే అది పోయి ఏం కుడుతుంది? మోడీ సైకి కుడుతుంది. దేనికి కుడుతుంది? మోడీ సైకి కుడుతుంది. 2018లో చంద్రశేఖరరావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఓ మాట అన్నారు, కారు 16 ఢిల్లీలో సర్కారు అన్నారా? సింగిల్ డిజిట్ కొట్టిందా? 90 సీట్లు సింగిల్ డిజిట్ వచ్చారు. ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినో ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నావు? నేను వాళ్ళని అంక ముందరు వచ్చినా ఏ బిందెలు ఉన్నాయి? ఖాళీ బిందెలు ఉన్నాయి. మరి బిందెలు రావాలంటే చెయ్యి కేసి 17 మందిని గెలిపించమంటుంది. ఎంతమందిని? 17 మందిని గెలిపితే ఎవరైతారు ప్రధానమంత్రి? ఎవరైతారు? రేవంత్ రెడ్డి మోడీ అవుతాడని చెప్తలేడు. ఎవరైతారు? ఎవరు? గట్టిగా చెప్పూరి. ఇప్పుడే తుప్పు కూడా వచ్చింది. పప్పు అప్పు ఎవరు? పప్పు ప్రధానమంత్రి అవుతాడా? తలనవుతాడా? ఇళ్ళ నాడు కలన నాడు మరు జన్మలో కూడా నాడు పప్పు అవుతాడా? మరి నా కాంగ్రెస్ కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇప్పటికే కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు. కొట్లాడితే మా కూడలికి నీళ్ళు వచ్చినాయి. కాంగ్రెస్ ఎత్తిందా? ఎప్పుడైతే లంక బిందెలు లేవు కానీ అప్పుడే కాంగ్రెస్ పార్టీ కథమైంది. మరి ఒక్కసారి ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు రోజుకు 18 గంటలు గత 20 సంవత్సరాలుగా ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొక నాయకుడు కాదు. అవినీతికి ఆస్కారం లేకుండా, తప్పుడు పనులు చేయకుండా, గరీబుల కోసమే పుట్టిన పార్టీగా ఇంటి ముంగడ బాత్రూమ్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆఖరికి ఊరవతలు అందరికీ పెట్టే వైకుంఠ రామం దాకా పైసలించి ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి. మనకు పిల్లలుంటే పొద్దుగలలో పగటిలో సాయంత్రం 12 వచ్చి ముద్దాడితే మంచిగా ఉంటుంది. మనకు పిల్లలు లేకపోతే పక్కింటి వాళ్ళని ముద్దాడితే ఒక్కసారి 2 సార్లు ముద్దాడితే మంచిగా ఉంటుంది. పక్క ఎంపీ దగ్గరికి, పక్క ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎన్నిసార్లు ఫోటో తీస్తారు? మీ పిల్లలు మీకు ఉండాలా? పక్కోడు ఉండాలా? కరీంనగర్ ఎంపీ గెలిచిరు, నిజామాబాద్ ఎంపీ గెలిచిరు. మీరు పోయి పక్కల దగ్గర ఫోటో దిగండి. మెదక్ గడ్డ మీద కాచాయండి. ఎగురాల్లో సిద్దిపేట ఎన్ని రావాలి? మన కోర్టు ఎన్ని రావాలి? వస్తాయా? కొట్టారు కదా గీత గీసి చెప్తున్నాం హరీష్ రావుకి. చెప్తున్నానా? ఇక హరీష్ రావు గారు గీత గీసి చెప్తున్నాం. నువ్వు సర్పంచ్కి 25 లక్షలు ఇప్పిస్తున్నావట. ఇప్పి ఒక్కొక్క సర్పంచ్కి వెంకటరావు గారి దగ్గరికి 25 లక్షలు ఇప్పిస్తుండట. ఎంపీటీసీకి 10 లక్షలట. ఎందుకంటే ఓట్లకి ముందు రోజు 2,000 పైసలు తీసుకుంటే ఓట్లేస్తారా? నేను సర్పంచులకు ఎంపీటీసీలకు కూడా సవినయంగా 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తున్నా. ఒక్కొక్క సర్పంచ్ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అప్పులైంది. అయినా టెన్యూర్ అయిపోయిందా? మేలో ఈ ఎలక్షన్ అయితే జూన్లో మీ ఎలక్షన్ వస్తుందా రాదా? అప్పుడు మళ్ళా వెంకటరామ రెడ్డి కనబడతాడా? కాబట్టి ఇచ్చిన లోపల పెట్టుది. ఓటు దేనికి వేయమని చెప్పాలి? దేనికి అన్న అంటలేదు. గట్టిగా చెప్పాలి. దేనికి చిన్న దేనికి వేయాలి? తమలపు
చెప్తారా? నమ్మాలా? సిద్దిపేటలో లక్ష వస్తాయా? లక్షన్న సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. 20 ఏళ్ళ కూడా ఒక్కరినే గెలిపిస్తే ఒక అవకాశం వచ్చింది. నరేంద్ర మోడీ గారి ఒక నాయకత్వంలో ఒక ఆలోచన చేయమని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 500 సంవత్సరాలుగా ఎవరికి చేతనైనటువంటి పని ఎవరు చేసిరు? అయోధ్య అయిపోయిందా? కొన్నేళ్ళ మాస్కులు వేస్తారు నీళ్ళలో పైన మోడీ గారు ఏడికి పోయిరు? ద్వారకా ఏం కడతా అని చెప్తున్నారు. ఏం కడతారు? ఏముంది ద్వారకలో? ఉంటుందా? ఏం తెలియదు కదే రబ్బర్ చెప్పులు గదే ఇన్నోవా కారు ఏముండదు. మా ఎమ్మెల్యే సాబ్ కనీసం మెడల కొడుతుంది, గడియారం ఉండదు, ఉంగరం ఉండదు. ఎంత గరీబోడు, అగ్గిపెట్ట కూడా లేదు జేబుల. అంత మంచివాడు పాపం ఆయన. కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం.